వ్యవస్థలు రాను మరింత ఉపయోగపడాల్సింది పోయి క్లిష్టంగా మారుతున్నాయంటూ అధికారుల తీరును ఏపీ సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. కార్యదర్శులు గతంలో సబ్జెక్టులో భాగస్వాములవుతూ చర్చల్లో ఏం సందేశం వచ్చినా పూర్తిగా నివృత్తి చేసేందుకు చొరవ చూపేవారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. డీమ్డ్ యూనివర్సిటీలను రాష్ట్రంలో ఎక్కువ ప్రమోట్ చేయాలని సీఎం ఆదేశించారు. 10 ఎకరాలు తక్కువ కాకుండా నిబంధనలు పెట్టి నాణ్యత పెంచుతూ ఎక్కువ సంఖ్యలో డీమ్డ్ యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తక్కువ డీమ్డ్ యూనివర్సిటీలున్నాయని సీఎం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులతో ఆయన సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. కార్యకర్తలను నేతలను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. మంత్రులందరూ టీడీపీ కార్యాలయంలో పూర్తిగా అందుబాటులో ఉండాలని లోకేష్ ఆదేశించారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఇక్కడ జరిగే గ్రీవెన్స్ కు అందుబాటులో ఉండి తీరాల్సిందేనని ఆదేశించారు. పార్టీ ముఖ్యమనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు ఇచ్చే విజ్ఞప్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని మంత్రి లోకేష్ సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డిపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. కనీసం ఫోన్ చేసిన ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి స్పందించడం లేదని ఎమ్మిగనూరుకు చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ దౌలత్ బి, సీనియర్ నేత జహంగీర్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించి న్యాయం చేయాలని కోరుతున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు మరో విమాన సర్వీస్ ప్రారంభమైంది. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై 91 నూతన సర్వీసులను తెలుగు రాష్ట్రాల మధ్య అధికారికంగా ప్రారంభించింది. విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు సామాన్యులకు విమాన ప్రయాణం చేరువ చేసే లక్ష్యంతో కార్యకలాపాలను విస్తరించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ నూతన సర్వీసును శ్రీకాకుళం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. తక్కువ ధరలో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశమని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీకి డీఎంఎఫ్ నిధులు 7.15 కోట్లు మంజూరైన సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నిట్టెం రఘురాంతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అమరావతికి గేట్వేగా ఉన్న జగ్గయ్యపేట ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్ గా మారుతుందని ఎంపీ చిన్ని తెలిపారు. త్వరలోనే జగ్గయ్యపేటకు ప్యాసింజర్ రైలు కూడా వస్తుందన్నారు. జాతీయ రహదారులతో పాటు జగ్గయ్యపేట ప్రాంతంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయని ఎంపీ చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కృషితో ప్రభుత్వాసుపత్రికి బ్లడ్ కాంపోనెంట్ యూనిట్ మంజూరైంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కార్యదర్శి వీరయ్య, ఆసుపత్రి ఇన్ఛార్జ్ జనార్దన్ తెలిపారు. ₹1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన యూనిట్ ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అందించి కాపాడవచ్చన్నారు. గతంలో ఇటువంటి సేవలు అందుబాటులో లేకపోవడంతో అనంతపురం, కర్నూలు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇకపై స్థానికంగానే వీటిని అందించి వారిని ప్రాణాలు రక్షించవచ్చని తెలిపారు. ఈ యూనిట్ రావడానికి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంతో కృషి చేశారన్నారు. రాయలసీమ ప్రాంతంపై వైఎస్ జగన్ కున్నట్లుండి ప్రేమ పుట్టుకు రావడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి విమర్శించారు. రాయలసీమ పేరు చెప్తే వైసీపీ నేతలు రాళ్లతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ పార్టీ పెట్టిన నాటి నుంచి రాయలసీమను అభివృద్ధి చేస్తూ వచ్చామని 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఈ ప్రాంతానికి ఏం చేశారో వైఎస్ జగన్ చెప్పగలడా అంటూ సవాల్ విసిరారు. రాయలసీమ అభివృద్ధి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పులివెందలకి ఏమీ చేయలేని జగన్ రాయలసీమకు చేసింది ఏమాత్రమో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఉన్నట్లుండి జగన్ కు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని భూమిరెడ్డి ప్రశ్నించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించడం హేయమైన చర్య అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డాడని, చివరికి చెట్లను నరికి ప్రకృతి మీద కూడా దాడి చేశారని నాగేశ్వరరావు మండిపడ్డారు. అధికారంలో లేకపోయినా దుర్మార్గమైన పనులు చేస్తుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక దాడులకు దిగుతామంటూ జగన్ మాట్లాడటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆలోచించాలని కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సందర్శించారు. ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో చినరాజప్ప ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ దుర్గారావు స్వామివారి మెమెంటోన్ ప్రసాదాలను చినరాజప్పకు అందజేశారు.
దళితుల మతం మారితే కుల వివక్షత ఉండదా అంటూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేత రాజు ప్రశ్నించారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని కోరారు. విశాఖ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నిరసన కార్యక్రమం చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వమే విస్తృత ధర్మాసనానికి వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను నిర్వీర్యపరిచే చర్యలు ఆపాలని, మత స్వాతంత్రపు హక్కును కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖ డాబా గార్డెన్స్ వద్ద 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా చేశారని ఆరోపిస్తూ వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. 500 గజాల ప్రభుత్వ భూమిని మాజీ కార్పొరేటర్ భర్త కబ్జా చేశారని వాసుపల్లి గణేష్ ఆరోపించారు. ఈ స్థలంలో షెడ్ వేసి జిమ్ను నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. జీవీఎంసీ కమిషనర్ ఆపరేషన్ లంగ్స్ పేరుతో చిన్న చిన్న షాపులను తొలగించి పేదలు పొట్టకొట్టారని అన్నారు. మరి 10 కోట్ల విలువైన భూమి కబ్జా అయితే ప్రభుత్వం అధికారులు జీవీఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడిని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఖండించారు. కష్టపడి ఎదిగిన వేమూరు రాధాకృష్ణ గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు. జగన్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. జగన్ మానసిక స్థితి గురించి ఎమ్మెల్యే కందికుంట ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన విధానాలపై జిల్లా యంత్రాంగం ముందుకు కదిలింది. దీనిలో భాగంగా రహదారిపై బ్లాక్ స్పాట్స్ ను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇబ్రహీంపట్నంలో ప్రజల అవగాహన కోసం సమీక్ష నిర్వహించారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ చెప్పారు. రోడ్డు నిబంధనల పట్ల ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సిపి విజ్ఞప్తి చేశారు. డివైడర్ల వెడల్పుతో పాటు రోడ్డు వెడల్పు కూడా తగ్గించడం, స్పీడ్ కంట్రోల్ వంటి ప్రధాన అంశాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. నెల్లూరు బారా షాహిద్ దర్గా వద్ద 2.5 కోట్లతో నిర్మించిన ముఖద్వారాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. భవిష్యత్తులోనూ బారా షాహిద్ దర్గా అభివృద్ధికి శక్తివంచం లేకుండా పనిచేస్తానని కోటంరెడ్డి తెలిపారు. ముఖద్వారాలను పూర్తి చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయించిన సీఎం చంద్రబాబు, ప్రభుత్వ పెద్దలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. 2014 నుంచి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడలేదని అజీజ్ అన్నారు. కుల మతాలకు అతీతంగా బారా షాహిద్ దర్గాలో ప్రతి ఏటా రొట్టెల పండుగ జరుగుతుందని వివరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరమే అండగా పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ప్రజా సమస్యలు పరిష్కారమే ఎజెండాగా చేపట్టిన చర్చా వేదికలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు పలు శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకిలోని 3, 4 వార్డుల్లో నెలకొన్న సమస్యలను మంత్రి గొట్టిపాటి దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు, డ్రైనేజ్ సమస్యలతో పాటు ఇళ్ల స్థలాలు, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని పలువురు మంత్రిని కోరారు. ప్రజల సమస్యల్ని క్షుణ్ణంగా తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యాజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, రివా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ధనంజయ్ హాజరయ్యారు. విద్యాజ్యోతి కార్యక్రమంలో 30 యూనివర్సిటీలకు పైగా పాల్గొన్నారు. ఇంటర్ తర్వాత విద్యార్థులు ఏం కోర్సు చదివితే భవిష్యత్తు ఉంటుందో విద్యాజ్యోతి ద్వారా ఎంపిక చేసుకోవచ్చని ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ఏర్పాటు చేయడం విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరమని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ అన్నారు. విద్యార్థులు బిజినెస్, టూరిజం కోర్సులు ఎంపిక చేసుకోవడానికి విద్యాజ్యోతి కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కాల్వకోల్ గ్రామంలో సర్పంచ్ బంట్రోజ్ శ్రీనివాసులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు భూమి పూజ చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రి జూపల్లి ముచ్చటించారు. అనంతరం కొందరు బాధితులకు మంత్రి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఓ విత్తన కంపెనీ తమ విత్తనాలను రైతుల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ఆలోచించింది. రోడ్డు పక్కన పొలంలో మొక్కజొన్న కంకులతో గోపురం నిర్మించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో ఇలా ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేటు విత్తన కంపెనీ తమ విత్తన దిగుబడిపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు ఈ రైతులను ఆకర్షించింది. గోపుర నిర్మాణానికి 29,000 మొక్కజొన్న కంకులను ఉపయోగించారు. ఖమ్మం నుంచి బోనకల్ రహదారి పక్కన ఏర్పాటు చేయడంతో అటుగా వెళ్లేవారు ఆసక్తిగా దీన్ని గమనించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తాము పనిచేయలేమంటూ తాళాలు వేసి కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు.
కొద్ది రోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ లేకపోవడంతో కులం, నివాసం, ఆదాయం, ఓబీసీ, మీ సేవకు సంబంధించిన సర్టిఫికెట్ల కోసం రోజు లబ్ధిదారులు తిరుగుతున్నారని, వచ్చిన వాళ్లు తమను వేధిస్తున్నారని కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంతోనే తాళాలు వేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని లబ్ధిదారులకు నచ్చజెప్పినా శాంతించలేదు. మరోవైపు సర్టిఫికెట్లు రాకపోవడంతో ఉన్నత విద్యను అభ్యసించేవారు ఆందోళన చెందుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్గేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీస్, సివిల్ సప్లై, రెవెన్యూ శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. కోదాడ, జడ్చర్ల జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర భారీ ఎత్తున ధాన్యం లారీలు నిలిచిపోయాయి. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం తెలంగాణలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆలగడప టోల్గేట్ వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేసి ప్రతి లారీని క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల ధాన్యం లారీలకు తెలంగాణలోకి అనుమతి లేదని, అనధికారికంగా ధాన్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కూస్మంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ధరణితో రైతులు ఇబ్బందులు పడ్డారని, దాన్ని బంగాళాఖాతంలో వేసి భూపార్క్ తీసుకొచ్చామని పొంగులేటి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,80,000 మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు. కొంతమంది వారికి అంటిన బురదను అధికార పార్టీకి, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీ అంటే అమ్మఒడి అంటూ సీతక్క అభివర్ణించారు. మినీ అంగన్వాడీలను కాంగ్రెస్ ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిందని, ఆ టీచర్లకు ఇప్పుడు 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు. అంగన్వాడీలకు గతంలో సెలవులు కూడా ఉండేవి కాదని, కాంగ్రెస్ సర్కార్లో వారికి సెలవులు ఇస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీకి దక్కుతుందని ప్రశంసించారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ టీచర్లకు మంత్రి సీతక్క స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. త్వరలో బీఆర్ఎస్ లో చేరబోతున్న జీవన్ రెడ్డి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో బీఆర్ఎస్ లో చేరికతో పాటు పలు రాజకీయ అంశాలపై నేతలిద్దరూ చర్చించినట్లు సమాచారం. నిన్న జగిత్యాలలో జీవన్ రెడ్డిని కలిసిన కేటీఆర్ బీఆర్ఎస్ లోకి రావాలంటూ ఆహ్వానించారు. ఇవాళ కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత నెలకొంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్యాలెండర్ సంవత్సరం 2026 నుంచి 2.1% డిఏను పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇంతకుముందు 50.7% డిఏ ఉండగా ఇప్పుడు అది 52.8%గా పెరిగింది. పెరిగిన డిఏ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. పెరిగిన డిఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. డిఏ పెంపు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిన్నర కాలంలో 763 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా డీజీపీ ఎదుట లొంగిపోయారు. వీరిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేసాలు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో కూంబింగ్ పెరగడంతో మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందినవారు కాగా ఎక్కువ మంది ఛత్తీస్గఢ్కు చెందినవారే. లొంగిపోయిన వారికి పునరావాస ప్యాకేజీ కింద 1.93 కోట్లు అందజేస్తున్నామని, సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్య కార్డులు అందజేస్తామని డీజీపీ చెప్పారు. తెలంగాణకు చెందిన వాళ్లు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండేవారని, ఇప్పుడు 2 ఉన్నారని ఆయన తెలిపారు. అలాగే స్టేట్ కమిటీలో తెలంగాణ వాళ్లు 24 మంది ఉండేవారని, ఇప్పుడు 2 ఉన్నారని డీజీపీ చెప్పారు. మిగిలిన వాళ్లు కూడా లొంగిపోవాలని తాము పిలుపునిస్తున్నామని శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యారాణి స్పందించారు. ర్యాగింగ్ ఘటనపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకున్నామని, ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. సీనియర్లు, జూనియర్లను మోకాళ్లపై నిల్చోబెట్టడం, గోడ కుర్చీలు వేయించారని, ఘటనలో క్రమశిక్షణ చర్యపై 7 విద్యార్థులను సస్పెండ్ చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ సంధ్యారాణి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలను చెల్లించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించింది.
పెన్షన్, జీపీఎఫ్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, ఆర్జిత, సరెండర్ సెలవులు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలను ఏప్రిల్ 9లోగా చెల్లించాలని ఆదేశించినా వాటిని ఎందుకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ప్రశ్నించింది. 737 మందికి చెల్లించామని ప్రభుత్వం చెప్తున్నా పరిష్కారమైన పిటిషన్లను చూస్తే 221 మాత్రమే ఉన్నాయని కోర్టు చెప్పింది. టోకెన్లు జారీ అయినప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి చివరికి అవకాశం ఇస్తున్నామని, ఈలోగా పాక్షిక చెల్లింపులు కాకుండా పూర్తి స్థాయిలో చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. మరోసారి గడువు ఇస్తున్నామని అలసుగా తీసుకోరాదని, కోర్టులతో ఆటలొద్దని హెచ్చరించింది. మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు. జూన్ నెలలో మహబూబ్నగర్లో ప్రభుత్వ నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. నిరుపేదలకు వైద్య విద్య అంశంలో ప్రభుత్వం రాజీ పడదని తెలిపారు. భవిష్యత్తులో 95% వైద్య సేవలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే జరగాలని ఆయన ఆకాంక్షించారు. మహబూబ్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రెఫరల్ ఆసుపత్రిగా మారుస్తామని రాజనరసింహ హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీలో టీచింగ్ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయన పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూకట్పల్లి కేపీహెచ్బీ విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ ఉద్యోగులు నిరసన తెలిపారు. 30 ఏళ్లుగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ చెప్పారు. ఇటు ప్రభుత్వం అటు విద్యుత్ సంస్థ మేనేజ్మెంట్ తమను గుర్తించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పనికి తగ్గ వేతనం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను విద్యుత్ సంస్థ ఉద్యోగులుగా గుర్తించి గ్రేడ్ విధానాన్ని అమలు చేయాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. రెగ్యులర్ విద్యుత్ సంస్థ ఉద్యోగులకు కల్పించినట్టే అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో విద్యుత్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె 3వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్యాలయం ఎదుట నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, ఏపీఎస్ ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయడంతో పాటు పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. నిరుపేదలకు వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని ఎమ్మెల్యే చెప్పారు. కరీంనగర్ బైపాస్ రోడ్లో డంపింగ్ యార్డ్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ 9, 10వ డివిజన్ ప్రజలు, కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట మోకాళ్ల మీద కూర్చుని నిరసన తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనివల్ల వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని, తాము అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో మానేర్ నది ఒడ్డున ఉన్న డంప్ యార్డ్ను వేరే చోటుకు తరలించాలని కాలనీవాసులు కోరారు. వంట గ్యాస్ కోసం నిర్మల్ జిల్లా భైంసాలో ప్రజలు రోడ్డెక్కారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో భైంసా నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. అధికారులు, ఏజెన్సీలకు వ్యతిరేకంగా వినియోగదారులు నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. తాము గ్యాస్ బుక్ చేసుకున్నా గ్యాస్ డెలివరీ చేయడం లేదని, ఏజెన్సీల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తెల్లవారుజాము నుంచి గంటల తరబడి క్యూలో ఉంటున్నప్పటికీ సిలిండర్లు ఇవ్వడం లేదని వాపోయారు. వ్యవసాయ పనులు వదులుకుని మరీ వస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హెచ్ఎండీఏ పరిధిలో 35,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టినా ఆ డబ్బును హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగించలేదన్నారు. జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రి పాలనలో జరుగుతున్న మహా అవినీతి అని, అవినీతి కోసమే ఆయన ఫ్యూచర్ సిటీ అంటున్నారని కవిత మండిపడ్డారు. భద్రాచలంను ఆనుకుని ఉన్న 5 గ్రామ పంచాయతీలను ఏపీ నుంచి తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్లు మళ్లీ తెరపైకొచ్చాయి. ఖచ్చితంగా 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాల్సిందేనని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు, పలువురు తెలంగాణ ఉద్యమకారులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 13 జరిగే కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలపాలని జేఏసీ ఐక్యవేదిక కోరింది. తెలంగాణలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఉదయం 10 గంటల నుంచే వేడి, ఉక్కపోత ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నానికి 6 బయట ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణం కన్నా 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి.
26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ పైన నమోదయ్యాయి. 10 జిల్లాల్లో ఏకంగా 41.1 నుంచి 41.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలున్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా గుడిపల్లి మండలంలో 41.8 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురి, నిజామాబాద్ జిల్లా మోస్రాల్లో 41.6, ఖమ్మం అర్బన్, నిర్మల్ జిల్లా మామడాల్లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు పెరగవచ్చని పేర్కొంది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. 10 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 14 వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఏపీలో వాతావరణం మారుతోంది. ఒకవైపు ఎండలు తీవ్ర రూపం దాల్చుతూ ఉండగా మరోవైపు వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతుండగా మరికొన్ని జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని, అలాగే పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. మార్గమధ్యంలో ఒక చెట్టు కింద కూర్చున్న రామచందర్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గుర్తించి స్వయంగా ఆయన వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రామచందర్ తన 2 కుమారులకు కాలేజ్ ఫీజులు చెల్లించలేకపోవడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పరీక్షలకు అనుమతించలేదని వివరించాడు. దీనిపై వెంటనే స్పందించిన వీరయ్య కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో పాటు స్వయంగా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా రామచందర్ వీరయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలను ఎల్లప్పుడూ ఆదుకుంటుందని చెప్పారు. తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం కల్పిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాకు చెందిన సెంధిల్ కుమార్ వీఐపీ టికెట్లు అందుబాటులో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రకటనలు చేశాడు. అలాగే టీటీడీ లోగోను దుర్వినియోగం చేసి ఒక్కో టికెట్కు సుమారు 16,500 వసూలు చేశాడు. కుటుంబ సభ్యులకు బ్యాంక్ ఖాతాలు, ఫోన్ పే ద్వారా డబ్బు తీసుకున్నాడు. అయితే బాధితులు టీటీడీ విజిలెన్స్ దృష్టికి తీసుకురావడంతో విచారణ చేపట్టారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని తిరువల్లూరు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మొద్దని, టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు పొందాలని పోలీసులు టీటీడీ అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ లో 1300 మందికి పైగా రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 250 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 190 మందికి పాజిటివ్ గా తేలింది. వెస్ట్ జోన్ పరిధిలో 20 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గంజాయి కూడా వినియోగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అది ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అతీత శక్తులతో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హైదరాబాద్ లో వివాహితను ఓ కేటుగాడు మోసం చేశాడు. ధనవంతుడని ఓ కంపెనీ యజమాని అంటూ వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకుని వివాహిత ద్వారా కుటుంబ సమస్యలు తెలుసుకున్నాడు. తనకున్న శక్తులతో పరిష్కరిస్తానంటూ మాయమాటలు చెప్పాడు. హనీ ట్రాప్ వేసి 2 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఆస్తులు తీసుకుని 2022లో పరారయ్యాడు. దీనిపై భర్త మద్దతుతో వివాహిత పోలీసులను ఆశ్రయించింది. 3 ఏళ్ల తర్వాత సోషల్ మీడియాలో నిందితుడు యాక్టివ్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హైడ్రోపోనిక్ గంజాయి కలకలం రేగింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన భారతీయుడి నుంచి 13.2 కిలోల 4,60,00,000 విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని హైదరాబాద్ కస్టమ్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని RK-5 భూగర్భ బొగ్గు గన్లో ప్రమాదం జరిగింది. గన్లోని 4వ సిమ్ దగ్గర SDL యంత్రం మొరాయించింది. దీంతో సిబ్బంది గ్యాస్ వెల్డింగ్ చేస్తూ ఉండగా సమీపంలో బ్లాస్టింగ్ జరిగింది. ఘటనలో వెల్డర్ వేణుగోపాల్, హెల్పర్ భూపాల్ రాజు అనే ఇద్దరు సింగరేణి కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఏఎస్ఐ పేరుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో జరిగింది. ఓ చికెన్ సెంటర్ యజమాని ఏఎస్ఐ అని నమ్మించి ఫోన్ పే ద్వారా 50,000 ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తున్న భక్తుల కారు అతి వేగంగా వస్తూ సాక్షి గణపతి ఆలయం వద్ద డివైడర్ను ఢీకొట్టింది, పల్టీలు కొట్టింది. ఆ సమయంలో కారులో 4 భక్తులు ఉన్నారు. కారు ప్రమాదం జరిగినా భక్తులకు ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో వారికి ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న భక్తులు సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం అతి వేగమేనని పోలీసులు భావిస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. సంకల్ప పత్ర పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దీదీ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వ 15 ఏళ్ల పాలన పశ్చిమ బెంగాల్కు ఒక పీడకల అని అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం భయంతో జీవిస్తున్నారని, వారు మార్పు కోరుకుంటున్నారని అమిత్ షా అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక బెంగాల్లో అన్ని వర్గాల నిరాశ నుంచి బయటపడేస్తామన్నారు. పంట నష్టాల కారణంగా సతమతమవుతున్న రైతులు, నిరుద్యోగ యువత, భయంతో జీవిస్తున్న మహిళలకు కొత్త దారి చూపిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కాగా బెంగాల్లో 2 విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23, 29న 2 రోజులు పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలికింది. ఇకపై ఇక్కడే ఉంటానని, తాను బీహార్లో చాలా కాలం పనిచేశానని, ఇప్పుడు ఢిల్లీకి తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తన కొడుకు నిశాంత్ గురించి నితీష్ కుమార్ మాట్లాడుతూ పార్టీ నాయకులు అతని గురించి చెప్తారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో కులగణనను ఆపాలని, జనాభా నియంత్రణ పాటించే కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందించాలని దాఖలైన పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. పిటిషన్లో వాడిన భాషపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి సభ్యత లేని భాష ఎక్కడ నేర్చుకుంటారు అని పిటిషనర్ను కోరారు. కోర్టు నిలదీసింది. పిటిషన్లోని అంశాల కంటే అది రాసిన తీరు సరిగా లేదని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం ఆ అభ్యర్థిని కొట్టేసింది. దేశంలో చిన్నారుల అపహరణలు, అక్రమ రవాణా ఘటనలు పెరిగిపోవడమే సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ రవాణా ముఠాలు దేశవ్యాప్తంగా చురుగ్గా ఉన్నాయని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తక్షణమే వాటి కట్టడికి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేజారిపోతుందని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం హెచ్చరించింది. కోర్టు పర్యవేక్షణ మాత్రమే చేయగలదని, అంతిమంగా కార్యాచరణకు దిగాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, సంబంధిత సంస్థలేనని ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యవస్థీకృత మానవ అక్రమ రవాణా ముఠాలను నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన 2025 తీర్పు అమలుపై పలు రాష్ట్రాలు అలసత్వం వహించాయని ధర్మాసనం ఆపేక్షించింది. చిన్నారుల అపహరణలు, అక్రమ రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించేందుకు సమీక్ష కమిటీలను నియమించాలన్న ఆదేశాలను ఇంకా 15 రాష్ట్రాలు అమలు చేయలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రాజీనామా లేఖ పంపించారు. గతేడాది ఢిల్లీలోని యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో భారీగా నోట్ల కట్టలు బయటపడినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో ఆ వ్యవహారం అభిశంసన వరకు వెళ్లింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కాలిపోయిన నోట్ల కట్టలను గుర్తించారు. దీంతో రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్ వర్మకు సీజేఐ సూచించగా అందుకు ఆయన తిరస్కరించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాను గానీ తన కుటుంబం కానీ ఎప్పుడు తమ ఇంటి స్టోర్ రూంలో నగదు దాచిపెట్టలేదని చెప్పారు. సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా దంపతులకు ఊహించని షాక్ తగిలింది. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్ను పెళ్లి చేసుకున్నాడు అన్న కారణంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది. మధ్యప్రదేశ్లో మహేశ్వర్ కు చెందిన మోనాలిసాకు సోషల్ మీడియా ద్వారా ఫర్మాన్ ఖాన్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ పెళ్లికి మోనాలిసా తండ్రి విజయ్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కేరళ వచ్చి హిందూ సంప్రదాయంలో మార్చి 11న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మోనాలిసా వయసుపై తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. మహేశ్వర్లోని హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారం ఆమె 2009 డిసెంబర్ 30వ తేదీన జన్మించింది. దీంతో మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదు చేశారు. హర్ముజ్ జలసంధిలో పలుచోట్ల సముద్రపు మందు పాత్రలు ఏర్పాటు చేశామని, ఆ మార్గంలో ప్రయాణించకుండా జాగ్రత్తగా ఉండాలని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఈ మేరకు భద్రతాపరమైన రాకపోకల కోసం ప్రయాణ మార్గాలను సూచిస్తూ ఒక మ్యాప్ను విడుదల చేసింది. మ్యాప్లో ఒమన్ వైపు ఉన్న జలసంధి ప్రాంతం వైపు ఎరుపు రంగు వృత్తాన్ని సూచిస్తూ ప్రమాదకర ప్రాంతం అని పేర్కొంది. హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు ఏమైనా సీ మైన్స్ బారిన పడకుండా తప్పించుకునేందుకు ఇరాన్ నౌకాదళంతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. దేశీయ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగం నుంచి లభించిన మద్దతు, అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి. దాంతో సెన్సెక్స్ 918 పాయింట్లు లాభపడి 77,550 వద్ద ముగిసింది. నిఫ్టీ 275 పాయింట్ల ఎగబాకి 24,050 వద్ద స్థిరపడింది. క్రితం సెషన్లో 76,631 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేటి ట్రేడింగ్లో 77,121 వద్ద ప్రారంభమైంది.
ఒక దశలో 77,622 వరకు ఎగబాకింది. నిఫ్టీ సూచీల్లో ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో షేర్లు రాణించాయి. కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.